कृष्णं वन्दे जगद्गुरुं यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। प्रार्थना ये कारणं ధర్మమునకు హాని కలుగునో అధర్మము వృద్ధి చెందునో ఆయా సమయములందు దుష్టులను శిక్షించుటకు శిష్టులను రక్షించుటకు ధర్మమును వ్యసనంగా స్థాపించుటకు సాధువులను రక్షించుటకు గోవులను రక్షించుటకు భక్తులను రక్షించుటకు ప్రత్యేకమైన అవతారం దాల్చుతున్నాను. భర్త కృష్ణ పరమాత్ముడు 7 కొండల మీద వెంకటరమణుడై ఆ కృష్ణ పరమాత్ముడే ఉన్నాడు. కొద్దిగా ఆవు మయము ఆవు నెయ్యి ఎక్కువైనట్టు ఉందండి, కానీ చాలా మంచిది. ఇది మన లంగ్స్ లో అంతా క్లీన్ చేసుకుంటా పోతుంది. దీని ఉపయోగాలు చాలా ఉన్నాయి. మనకి ఈ ఆవు నెయ్యి రోజు ముక్కులో కానీ 2 డ్రాప్స్ వేసుకుంటుంటే దుబ్బు లేకుండా వేసుకోవాలి. వేసుకుంటే ఒరిజినల్ ఆవు నెయ్యి మీకు ఏనాటికి హార్ట్ అటాక్ అనేది రాదు. ఆ వెయిన్స్ లో ఉన్న అంత కొవ్వు పదార్థాలను కరిగించిన ఒక ఆవు నెయ్యి ఉంది. ఎవరికైనా ఎక్కువ గురక వస్తుంటే రోజు 2 డ్రాప్స్ వేసుకోండి, మీకు 10 రోజుల్లో కొరకు దానికి నేనే కారణం. దానికోసం ఆవు నెయ్యి చాలా ఉంటుంది. మద్రాసు నుంచి తెప్పించారండి ఆవు నెయ్యి. దీనివల్ల మనకి ఏదన్నా ఉన్నా రుగ్మతలు పోతాయి. నేను మనం గుణత్రయ విభాగ యోగం చెప్పుకున్నాము. ఈరోజు భగవద్గీతలో అత్యంత ప్రాధాన్యమైనది 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం. పురుషోత్తమ ప్రాప్తి యోగం. ఈ పురుషోత్తముడు అనగా పరమాత్మ. ఈ పరమాత్మ ఇప్పుడు మనిషి ఏ జ్ఞానాన్ని అయితే పొందితే పరిపూర్ణుడు అవుతాడో ఆ జ్ఞానాన్ని పురుషోత్తమ యోగంతో చెప్తున్నాడు భగవంతుడు. 20 శ్లోకాలే ఉంటాయి. పురుషోత్తమ యోగం చాలా చిన్నది, చాలా గొప్ప అధ్యాయం. అసలు అధ్యాయాలన్నింటిలో కూడా ఎక్కడన్నా ఉందా దైవాసుర సంపత్ విభాగ యోగం, విశ్వరూప సందర్శన యోగం, అర్జున విషాద యోగం, ఇవన్నీ యోగాలు ఉన్నాయి. ఇది అలాగా పురుషోత్తమ యోగం. పురుషోత్తముడు అటువంటి వేరు ఎక్కడ లేదు. 18 అధ్యాయాలు అటువంటిది ఈ పురుషోత్తమ యోగం. పురుషోత్తమ ప్రాప్తి యోగము. పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తముడు అని అర్థం. అంటే పురుషులలో ఉత్తముడు అంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా పురుషులు. వారు స్త్రీ ఏమైపోవాలి అంటే స్త్రీలను తక్కువ వచ్చిన కాదు. పురుషులలో ఉత్తముడు అంటే ఇక్కడ అంతా స్త్రీ తత్వమే. ఇక్కడ పురుషుడు ఎవరు లేరండి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ పురుషుడైనవాడు ఎవరు లేరు. పురుషుడు అంటే నారాయణ, ఆ పురుషుడు ఒకటే నారాయణుడే. అందువల్ల స్త్రీ తత్వాన్ని తక్కువ చేసేదానికి లేదు. ఇదంతా స్త్రీ తత్వం. ఈ మొత్తం కూడా అమ్మవారి తత్వం, మాయావే తత్వం. ఇదంతా కూడా అందుకే ఇప్పటిగా భగవద్గీత అంతా చదివాం. ఈ ప్రకృతి తల్లి లాంటిది, నేను తండ్రిని. ఈ ప్రకృతి తల్లి, నేను తండ్రిని. అంటే ప్రకృతి పురుషుడు అంతకు చదివాం. ప్రకృతి పురుషుడు అంటే భగవంతుడు ఈ తల్లి, నేను తండ్రి అని చెప్తున్నాడు భగవంతుడు. కనుక ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగము ఇది గురుపర సంప్రదాయంలో వస్తుందండి. ఎందుకంటే ఏదైనా మనం చెప్పాలంటే పురుషులలో గొప్పవాడు అని చెప్పేసాము, పురుషులలో ఉత్తముడు అని చెప్పాము. స్త్రీలకు ఏమైపోవాలా అంటే ఇక్కడ పురుషులు ఎవరు లేరండి, ఆయన ఒక్కడే పురుషుడు. అందరూ కలిసి చేరుకోవాల్సింది ఆ నారాయణుడిని చేరుకోవాలి, కృష్ణ పరమాత్మని. అందుకు ఇక్కడ చెప్పేటప్పుడు కూడా గురు పరంపర గొప్ప విద్య ఎవరైతే ఉంటుందో గురువు గారు, అటువంటి గురు పరంపరలో రావాలి. గురు పరంపరలో వస్తే అది నిజమైన విద్యాశాస్త్రం అవుతుంది. అందుకే భగవద్గీత గురు పరంపర. ఆ కృష్ణుడు కానీ అర్జునుడు వ్యాసుడు వీళ్ళంతా ఆంజనేయులు వీళ్ళంతా వస్తూ ఎన్ని ఉన్నది సంజయుడు ధృతరాష్ట్రుడు వీళ్ళంతా గురు పరంపరలో వస్తే కరెక్ట్గా చెప్తారు. అందుకే గురువు దగ్గర విద్య నేర్చుకున్న మంచి శిష్యుడు ఉన్నాడనుకో, ఆ శిష్యుడు వల్ల మనం అందరం తెలుసుకుంటాం. అందుకే అటువంటి గురువు కావాలా. గురువు ఎవరో జగద్గురు ఆ కృష్ణ పరమాత్ముడే. ఇంకెవరు మన గురువు అంటే ఉన్నారు, గురువు కాదంటే మనకి భగవద్గీత గురువు ఆ కృష్ణుడే. ఈ విధంగా చెప్తూ మనము దీనికి పురుషోత్తమ
ప్రాప్తి యోగము అని వచ్చిందండి. ఇది వేరు. పురుషోత్తమ ప్రాప్తి యోగము, పురుషులు స్త్రీలు అని వేరుగా ఉన్నది లోకంలో. కానీ కృష్ణ పరమాత్మ మీకు రాస క్రీడలు చేశాడు. రాస క్రీడలు అంటే ఏదో అక్కడ గోపికలతో క్రీడించడం కాదు. ఈ యొక్క స్త్రీతత్వం ఇదంతా, ఈ లోకం కనిపించేదంతా స్త్రీతత్వం. దీనితో రాస క్రీడ చేశాడు ఆయన. అంటే అర్థమైంది, మన అందరితో భగవంతుడు ఆడుకోవడం రాస క్రీడ. అంతేగాని గోపికలు వచ్చి ఆ రోజు పరిగెత్తుకుంటే ఆత్మతత్వం అని అలా వచ్చారు. ఆత్మతత్వం ఎంత భగవంతుడు పురుషుడు ఒక్కడే. ఈ సృష్టి అంతా రాస క్రీడ చేస్తూ ఉంటాడు భగవంతుడు. రాస క్రీడ అంటే సృష్టించడం, తీసుకురావడం, పంపించేయడం అంతా ఆయన రాస క్రీడలో జరుగుతుంది. అది రాస క్రీడ అంటే. ఆయన ఒక్కడే పురుషుడు, ఎవ్వరు లేని కృష్ణ పరమాత్ముడు ఒక్కడే పురుషుడు, ఇంకెవ్వరు లేరని. ఇక్కడ స్త్రీతత్వం, అమ్మవారి తత్వం ఇదంతా మాయామయి. అందుకే మమ మాయాతున, నా మాయాశక్తి ఎవరు ఎనకొండదు ఎప్పుడు కూడా. ఆయన మాయని జయించిన వాడు ఆయన ఒక్కడే. అంటే ఈ మాయ అనేది ఆయన సృష్టించాడే, కానీ ఆయన దీనంలో ఉంటుంది మాయా. అది భగవంతుడు చెప్పేది. కనుక ఈ యొక్క పరమాత్మ చెప్పే ఈ ప్రకృతి ఒక జడం. జడం అంటే ఒకటండి, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుందండి. నిన్న రోజు ఫ్లవర్ తారీఖు ఇక్కడ కుండీ ఉన్న మా ఇంట్లో పువ్వులు లేవు. ఈ రోజు చూసింది, నిన్న మొక్క అయింది, ఈ రోజు బయటకు వచ్చింది, పిచ్చుకునింది, తీసుకుపోయి ఏం చేస్తామని భగవంతుడు దగ్గర పెట్టాం. ఉంటే ఉంటుందా భగవంతుడిగా? ఉండదు. అది వాడిపోతుంది. వాడిపోయిన తర్వాత తీసుకుపోయి అక్కడ కుటుంబంతో పడేస్తాం, లేకపోతే ఎక్కడ చెట్టులో పడేస్తాం. ఎందుకంటే పూలు కాబట్టి చెట్ల మొక్కలు ఎక్కడ వేసేస్తాం. ఈ లోకంలో ఏది వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. అనిత్యం అసుఖం అని చెప్పాడు కృష్ణ పరమాత్ముడు. ఇది అనిత్యం అసుఖం. వస్తుంది, సుఖించినట్టే ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది దీనికి ఈ లోకం యొక్క పోకడ అట్లుందండి. ఉండమన్నా ఉండదు, ఇక్కడ ఏది కూడా ఉండదు. మార్పు చెందడమే ఇక్కడ లక్షణము. ఈ ప్రకృతి క్షణానికి మార్పు చెందుతుంది, క్షణానికి మార్పు చెందుతుంది. అది ఈ ప్రకృతి యొక్క లక్షణం. కోసం ఇది క్షణం అంటే నశించిపోయేది. నశించిపోవడం ఎవరు? అక్షరం. క్షరం అక్షరం. ఇది క్షరం అంటే కనిపించినంతా. ఈ ప్రకృతి కూడా క్షరం, వెళ్ళిపోతుంది. ఉండదు. ఈ రోజు రేపు ఉంటుందా? ఉండదు. ఈ రోజున చెట్టు ఉంటుందా? ఉండదు. ఈ రోజున నేను ఉంటానా? నేను వచ్చాను 10 రోజుల క్రితం ఎట్లా ఉన్నాను? ఒక రకంగా ఉన్నా. ఇంకా 10 సంవత్సరాల కిందట ఇంకొక రకంగా ఉంటా. తర్వాత ఉంటానో ఉండనో తెలియదు. నాకు అసలు తెలియదు నేను ఉంటానంటే. కోసం ఇది వెళ్ళిపోవటమే. ఇది శూన్యము. క్షరం అక్షరము. అక్షర పరబ్రహ్మం ఆయన ఒక్కడే, పురుషోత్తముడు. ఆయన్ని తెలుసుకోవాలి. అది పురుషోత్తమ ప్రాప్తి యోగం అని చెప్తున్నాడు. కనుక మనము నిత్యము కూడా ఇక్కడ జరిగేదంతా వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ అక్షరమైన వాడు పరబ్రహ్మ స్వరూపే చెప్తూ ఉన్నాడండి. అంతేకాకుండా భగవంతుడు ఇంకోటి చెప్తున్నాడండి. ఎందుకంటే ఇంటర్నేషనల్ లో మనకి 9 రంధ్రాలు ఉన్నాయండి. ఇది 9 గేట్స్. ఇది 9 రంధ్రాలు కూడా గేట్లు ఉంటాయి. 9 రంధ్రాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 9 రంధ్రాలలో ఇది పురం అంటారు. దీన్ని ఈ 9 రంధ్రాలలో ఈ శరీరాన్ని పురము అంటారు. ఆ పురంలో ఆ పరమాత్మ కొలువై ఉంటాడండి. 9 గేట్స్ ఉంటాయి దీనికి. ఈ 9 గేట్స్ ఓపెన్ చేసే ఉంటాయండి. ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి. 9 రంధ్రాలు ఓపెన్ చేసే ఉంటాయి. 2 కళ్ళు, 2 చెవులు, 4, 2 ముక్కు, 2 రంధ్రాలు, ఎన్నైనా 6, ఒక నోరు 7. ఇంద్రియ ద్వారం, మూత్ర ద్వారం, ఇంద్రియ ద్వారం, మల ఇంద్రియ ద్వారం 2. ఇవన్నీ ఇంద్రియాలండి. 9 ఇంద్రియాలు. ఇంద్రియాలు అన్ని ఇంద్రియాలు. ఇవన్నీ 9 ఇంద్రియాలు. వాళ్ళు పెట్టుకోండి. కళ్ళతో చూస్తే నువ్వు చూసే చూపును బట్టి, నువ్వు చూసే ఆస్వాదించే ఇంద్రియం. ముక్కు వాసన చూసే ఇంద్రియం. నోటితో తినేది ఇంద్రియం. మల ద్వారం కానీ మూత్ర ఇంద్రియం, ఇవన్నీ ఇంద్రియాలే. ఈ ఇంద్రియాలు 9 గేట్స్ అండి. ఈ గేట్స్ ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉంటాయి. ఎప్పుడైనా ఈ పురంలో నుంచి వెళ్ళిపోవచ్చు. ఎవరు? నేను అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనే పురుషోత్తముడు. ఆయన ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. గేట్లను తీసే ఉంటాయి, కానీ ఎవరు? అందుకే ఒకప్పుడు ధర్మరాజుని కామ్యవనం అనేది. కామ్యవనానికి మొన్నే నేను నిలుస్తూ ఉంటాను. 4 నెలల కింద సెప్టెంబర్లో. ఒకప్పుడు 11 సంవత్సరాలు 15 సంవత్సరాల
సామ్యం అని అంటారు దాన్ని. అక్కడే పాండవులు కొన్ని దినాలు కొన్నారు, సంవత్సరం దాకా ఉన్నారు అక్కడే. అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఇప్పటికి కూడా, అది కృష్ణుడు కట్టించాడు. ఆశ్చర్యంగా ఉంది మాకు బిల్డింగ్ చూస్తుంది, చాలా ఆశ్చర్యంగా ఉంది. నా దీంట్లో ఫోటోస్ కూడా ఉన్నాయండి. ధర్మరాజు ఆ పైన ఉంటాడు, ద్రౌపది ధర్మరాజు అవంతా రాళ్లతో పెట్టుకుంటారు. అక్కడ కింద వాడబడుకొని ఉంటారు. సింహాసనం, రాతి సింహాసనం ఆయనకి, బ్రహ్మాండమైన రాతి సింహాసనం. ఆశ్చర్యం వేస్తుందండి. రాజస్థాన్ దగ్గరికి ఉంటుందని, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యలో ఉంటుందని. ఎలా కట్టారు అసలు? ఇది ఏంటి బిల్డింగ్? ఇప్పుడు ఎలా ఉంది అక్కడి నుంచి అంటే ఎలా ఉన్నది? కృష్ణుడు దాన్ని ఉంచగలిగాడు. 5000 సంవత్సరాల దాని బిల్డింగ్ అంటే ఆశ్చర్యపోతాం మనం ఇప్పుడు చూసినా కూడా. అక్కడ వాళ్ళు పడుకోన్నారు. సరే, ద్రౌపదీ దేవికి మంచిలో దాహమైంది. సరే, ముందు భీముడు పంపించాడు, భీముడు పడిపోయాడు. అర్జునుడు పంపించాడు, పడిపోయాడు. నకులుడు పడిపోయాడు, సహదేవుడు పడిపోయాడు. ద్రౌపది ముందు ఇప్పుడే వస్తున్నాడు. ఎక్కడ పోయాలి చూసి వస్తున్నాడు. కొద్ది దూరంలో ఒక పొలం ఉంది. ఆ పొలం దగ్గరికి పోతే ఇలా చనిపోయాడు. ఆ యక్షుడు ఆ కొండ రూపంలో ఉన్నాడు. ఆ యక్షుడు కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. యక్షుడు అంటే యమధర్మరాజేనండి, ఆయన వచ్చింది. ఇప్పుడు ఆ పొలం ఉందండి, కానీ మొత్తం ఎండిపోయింది. ఒకప్పుడు 15 సంవత్సరాలు ఏంటి అక్కడ అన్ని చుట్టూ బ్రహ్మాండంగా ఉండేది, ఎట్లా పెంచిపోయేవాడు. ఇప్పుడు అన్ని ఇల్లు అయిపోయింది చుట్టూ. ఆ పొలంలోనే ఉంది, మొత్తం పొలం ఉందంటే ఆశ్చర్యపోయింది. అది పెద్ద కొరడ ఉండేది. ఎటువంటి కొరలో చూడండి, ఆశ్చర్యం భగవంతుని ఏమని చూడండి. వాడు అరణ్యవాసం చేసే రోజుల్లో ఒక్కసారి మనం అర్థం చేసుకుంది. సరే, ధర్మరాజు వచ్చిన తర్వాత ఆ యక్షుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వేస్తూ ధర్మరాజా ఒక చిన్న విషయం చెప్తాను, అత్యంతకరణ ఆశ్చర్యకరము. ఏంటంటే ఒక వింతైన విషయం, ఎప్పుడైనా కూడా ఈ ప్రపంచంలో జీవుడు ఇక్కడే ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఈ విచిత్రమైన విషయం నాకు చెప్పంటాడు. ఈ శరీరంలో ఉంటాడా, వెళ్ళిపోతాడా అంటాడు. దానికి ధర్మరాజు చెప్తాడు, అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక పంజరాన్ని తీసుకొచ్చి పంజరానికి అన్ని ఓపెన్ చేసి చిలకలు ఓడ పెడితే చిలక తప్పని ఎగిరిపోతుంది. ఉంటుందండి చిలక? ఉంటుందా? ఉండామన్నా ఉండదు, దాని బట్టి చిలకలు తీసుకెళ్ళిపోతుంది. అని ఇంకొకటి అత్యంతకరమైన ఆశ్చర్య విషయం కూడా చెప్పి ధర్మరాజు అంటాడు. ఏముందో స్వామి అత్యంతకరమైనది? మన మానవుడుగా ఉన్నాడు కదా, ఈ చిలక అనే పంజరం ఉంది కదా, ఈ చిలక అనే పంజరంలో అన్ని ఓపెన్ చేసి ఉంటాయి, గేట్లన్నీ 9 రంధ్రాలు ఓపెన్ చేసి ఉంటాయి. లోన ఒక చిలక ఉంది, ఆ చిలక ఎగిరిపోతుంది. అదే అత్యంతకరమైన ఆశ్చర్యకరం. ఇందాకేమో చిలక ఎగిరిపోయింది, ఇప్పుడుండే చిలక ఎగిరిపోదు, మళ్ళా ఉండే చిలక. కానీ ఇంకొకటి చెప్పబోయే అత్యంతకరమైన ఆశ్చర్యకరం అంటాడు. ఈ 9 రంధ్రాలు ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, అదే అత్యంతకరమైన ఆశ్చర్యకరం అంటాడండి. భలే చెప్పబోయా అని ఉంటాడు. మనం అనుకుంటాము ఎందుకు పోతాం, మనం ఇక్కడే ఉంటాం తీసుకుని వేసుకొని పోను అనుకుంటానండి. నేను ముందు పోతున్నా కూడా పోతుందాలే, మనం కూడా పోతాం అనుకుంటామే, కానీ తీసుకుని వేసుకొని ఉంటాం. కానీ ఇది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలియదు. ఈ 9 గేట్స్ లో నుంచి ఎప్పుడైనా ఎగిరిపోవచ్చు. అదే అత్యంతకరమైన ఆశ్చర్యకరం. ధర్మరాజా యక్ష మహారాజా అంటాడు. భలే చెప్పావా నువ్వు, కరెక్ట్గా చెప్పావు. అంటే మనం అనుకుంటాము నేను ఇక్కడే ఉంటాను, ఎప్పుడు వెళ్ళను అని ఉంటాం. గేట్ తీసే ఉంటాయండి, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఆయన ఎవరైనా నేను అనేవాడు, నేను అంటే ఆ పురుషోత్తముడు అని ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. కానీ మనం ఇక్కడే ఉండాలనుకుంటాం, ఇక్కడే బిల్డింగ్లు కట్టాలనుకుంటాము, ఇక్కడే సంస్థ ఓటాలనుకుంటాం, ఇదే రాదనుకుంటాము. పోయేటప్పుడు ఎన్ని కట్టేసి వెళ్ళిపోతామో తెలియదు, వెళ్ళిపోతామో తెలియదు. కోసం ఎంత తాపత్రయం అంటే ఈ ప్రపంచంలో మనిషికి ఉన్న తాపత్రయం ఏ జీవరాశికి లేదంట. మనిషికి ఉన్న తాపత్రయం ఏ జీవరాశికి లేదండి. అప్పుడు దగ్గర వెళ్ళిపోతుంది. ఆయన ఎక్కడ మనిషి బ్రతికినన్ని రోజులు తాపత్రమే, నిద్రపోయినా తాపత్రమే, మేలుకుంటే తాపత్రయమే, నడిస్తే తాపత్రయమే. ఎంత తాపత్రయం అంటే అంత తాపత్రయం. కోసం ఇవన్నీ చెప్పి ఆశ్చర్యకరమైన విషయాలు ఇలా ఉంటుందన్న, మానవుడు ఇలా తాపత్రయంలో పడిపోతున్నాడని చెప్తాడు. తర్వాత ఒక అతను స్వామి ఇంకో అతను లేస్తాడు. లేచి ఇట్లే జరుగుతూ ఉంటే భగవద్గీత ఏదో నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం అడుగుతాను స్వామి అని ఆయన అడుగుతానండి. నేను ఇక్కడే ఉంటాను, నా జీవనం ఇక్కడే ఉంటది, నేను ఇక్కడే ఉంటాను అనుకుంటున్నాను అంటాడు. అసలు ఆశ్చర్యకరమైన విషయం అడుగుతున్నాడు. అయ్యా నువ్వు ఇక్కడే ఉంటావు అనుకుంటున్నావు కదా, మరి ఉండి ఏం చేస్తాను? నాకేం పని లేదండి, నేను ఒకరితో సంబంధం లేదండి, నేను ఎవరింటికి పోనండి, నేను ఎవరికి తినండి, నేను ఎవరికి పెట్టనండి,
నన్ను ఎవరికి నేను రాలేనండి, నేను ఎవరికి పోనండి, నేను అక్కడే ఉంటానండి. ఒక మంచివాడే, ఒక చాలా మంచివాడే కాదనుకోగా, కానీ ఒక పశువు లాంటి వాడు ఎవరిని రాలేడు, ఈయన వాడు. ఈ కాదు నీకు కావాల్సింది, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరం ఇక్కడే ఉండదని అనుకోకు, కానీ నువ్వు తెలుసుకోవాల్సింది మోక్షము. ఆ మోక్షాన్ని నువ్వు తెలుసుకొని వెళ్ళిపోవాలంటాడు. కనుక ఎన్ని రోజులున్నా ఈ శరీరం ఉపయోగం ఏమున్నది? ఆ మోక్ష పదానికి వెళ్ళాలి. మోక్ష పదం ఏం చెప్పాడంటే భగవంతుడు అర్జునుడు అడుగుతాడు. అర్జునుడు 14వ అధ్యాయం అడుగుతాడు. ఎందుకంటే 15వ అధ్యాయానికి 14వ అధ్యాయం ఒక్కొక్క అధ్యాయానికి సంబంధం పెడుతూ ఉంటాడు భగవంతుడు. 14వ అధ్యాయంలో భగవంతుడిని ఒకడు అడుగుతాడు అర్జునుడు క్లైర్లింగైక త్రీం గుణానేతాం అతీతో భవతి ప్రభో హిమాచారణ కథం చైతాంతీం త్రీం గుణా అతివర్తతే. అర్జునుడు పలికాడు, ఓ ప్రభు, ఈ 3 గుణములకు అతీతుడైన వారి లక్షణములేవి? అతని లోకం వ్యవహారం ఎట్లా ఉండదు? మనుషుడు ఈ త్రిగుణాతీతుడైన ఉపాయం ఏంటని అడుగుతాడు. అంటే ఈ 3 గుణాలు దాటిన వాడే మోక్షానికి అర్హుడు అని చెప్పేస్తున్నాడు. ఈ 3 గుణాలు దాటాల. గుణమేనండి, సత్వగుణం కూడా గుణమే. ఆ గుణం కూడా దాటిపోవాలి. ఈ 3 గుణాలే తిరుగుతూ ఉంటాయి, ముందుకి వెనక్కి ముందుకి తిరుగుతుంటాయి. ఈ 3 గుణాలు దాటిపోవాలి. అంటే అతను గుణాతీతుడు. గుణాతీతుడు అంటే మోక్షానికి అర్హుడు. అతను ఒక్కడే మోక్షానికి అర్హుడు అని చెప్తున్నాడండి. గుణం ఏది ఉండకూడదని చెప్తున్నాడండి. ఈ విధంగా ఈ పురుషోత్తమ ప్రాప్తిలో మనందరం కలిసి ఆ భగవంతుడైన కృష్ణ పరమాత్మను చేరుకోవాలి. పురుషోత్తముడు కోసం అన్నమయ్య కూడా అన్నాడు కదా, పురుషులలో ఉత్తమ పురుషుడు నీవేనయ్యా అన్నాడు. అంటే ఇంకా పురుషుడు అంటే ఇక్కడ ఎవరు లేరు, ఇదంతా స్త్రీతత్వం. ఆయన ఒక్కడే పురుషుడు. దేవతలు కూడా పురుషుడు కాదండి, మొత్తం స్త్రీతత్వమే. ఆయన ఒక్కడే పురుషుడు. ఆయన్నే చెందాలి అందరూ వెళ్ళి. అది ఆ కృష్ణతత్వం అండి. కోసం ఈ పురుషోత్తమ యుగంలో భగవంతుడు మొట్టమొదటి సంసార వృక్ష వర్ణం చెప్తాడండి. అది భగవత్ ప్రాప్తికి ఎలా ఉపయోగము అవన్నీ చెప్తాడు భగవంతుడు. ఊర్ధ్వమూల అతస్యాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పన్నాని యస్తం వేద స వేదవిత్. ఈ దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో అట్టి సంసారమును అశ్వత్థ వృక్షము రావి చుట్టూన పైన వేలు గలదయు క్రింద కొమ్మల గలదయు నాశనం లేనిదయు అని చెప్తుంది. దానిని ఎవరు తెలుసుకుంటున్నాడో అతను వేదార్థము ఎరిగిన వాడు అవుతున్నాడండి. అంటే అశ్వత్థ వృక్షం చూడండి, అశ్వత్థ వృక్షానికి ఏళ్ళు పైకి ఉంటాయి, కొమ్మల కిందకు ఉంటాయి. అంటే బాగా అర్థం చేసుకోండి, అశ్వత్థ వృక్షానికి ఏళ్ళు చూడండి ఎలా ఉంటాయో, నల్లగా ఏళ్ళుగా ఉంటాయి చూడండి. అంటే ఈ సంసార వృక్షం అనేది మనం ఎప్పటి నుంచో తలక్రిందులుగానే ఉన్నాం. అంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి ఉన్నాం. ఇదే అశ్వత్థ వృక్షంతో పోల్చాడు ఈ సంసార వృక్షాన్ని. అంటే మనం ఎప్పుడు వస్తూనే ఉన్నాం, ఇంకా భగవంతుడి దగ్గరికి అనుకోవాలి. ఎవరైతే ఇది తెలుసుకుంటున్నాడో వాడు వేదాంతము ఎరిగిన వాడు. ఈ సంసార చక్రం అనేది అశ్వత్థ వృక్షంతో పోల్చాడు కృష్ణ పరమాత్ముడు. ఈ అశ్వత్థ వృక్షం చాలా గొప్పదండి. అశ్వత్థ వృక్షం రాగి ఆకు చూడండి ఇలా ఉండి, నామం ఇలా ఉంటుంది. కృష్ణుడు నామం ఎలా ఉంటుందో రాగి ఆకు అలా ఉంటుంది. బాగా మీరు గమనించండి, ముందు కూర్చోండి. నామం అలా ఉంటుందండి అశ్వత్థ వృక్షం. అందులో ఈ అశ్వత్థ వృక్షం రావి చెట్టు కానీ అక్కడక్కడ వీధికి ఒక రావి చెట్టు కానీ ఉంటే ఓజోన్ పని అరికట్టగల శక్తి ఈ రావి చెట్టు ఉందంట. అది రావి చెట్టు. అందుకే మన తల్లిలో చూడండి, ఒక రావి చెట్టు కట్టి దాని చుట్టూ రచ్చబండ కడతారు. రచ్చబండ పెట్టి దాని కింద కూర్చుంటారు. రావి చెట్టు కింద ధ్యానం చేస్తే ఎంత గొప్ప జ్ఞానం తెలుస్తుందో తెలుసా? అత్యద్భుతమైన తెలుస్తుంది. రావి చెట్టు ఆకులు చూడండి, ఏ ఆకులైనా లేకుంటే కానీ ఇవి గంటలు ఉంటే గొప్ప రాగి ఆకులు. అశ్వత్థ వృక్షం అంత గొప్పదండి. ఈ చెట్టు భగవంతుడు తలక్రిందులుగా ఉన్నాం మరి ఎప్పటి నుంచో. ఈ సంసారం అనే తలక్రిందులుగా వస్తున్నాం పోతాం, అంతే కదండి. తల్లి గర్భంలో ఎలా వచ్చామంటే తల కింద పెట్టి కాళ్ళు పై నుంచి వస్తున్నాం. మనం తలకిందులుగానే ఉన్నాం, ఇంకా మనం పైకి నడవకపోలేదు. ఎప్పుడు కిందనే ఉన్నాం మనం. ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తామో అప్పుడు వెళ్ళిపోయినట్టు తలకిందులుగానే ఉన్నాం. ఈ రావి చెట్టు కూడా తలకిందులుగానే ఉంది. 7 కింద లేవు, అలా పైకి ఉన్నాయి. 7 పైకి ఉంటాయి, కొమ్మల కింద
చెప్తున్నాడు భగవానుడుగా. దీనికి వేదములు ఆకులు, వేదాలు ఆకులు దీనికి. అట్టి సంసార అశ్వత్థ వృక్షం రావి చెట్టు పైన వేళ్ళు గలదయు, క్రింద కొమ్మల గలదయు, జ్ఞాన ప్రాప్తి పర్యంతం నాశనం లేనిది గలవు. పెద్దలు చెప్తారు, అది ఎవరు తెలుసుకుంటున్నాడో అతను వేదార్థము ఎదుగుతున్నాడు అని చెప్తున్నాడు. ఈ సంసారం ఒక వృక్షంగా పోల్చాడండి పరమాత్ముడు. రావి చెట్టుతో పోల్చాడు. అర్థం చేసుకోండి. ఏ చెట్టుకి వేడి కనిపించవు. ఎక్కడైనా చూడండి, రావి చెట్టు చూడండి, కుక్కులు కుక్కులుగా నల్లగా ఉంటాయి ఏళ్ళు. రావి చెట్టుకి ఏళ్ళు. దాని సంసార వృక్షంగా పోల్చాడు. అయితే అన్ని వృక్షములవే వేళ్ళు క్రిందను కొమ్మలు పైనను కలది కాదు. కేవలము విరుద్ధముగా ఉన్నట్టుది. అంటే విరుద్ధమైంది రావి చెట్టు. దానికి వెనక్కి కిందకి పైకి, కొమ్మలో కిందకి, ఏళ్ళు పైకి అలా ఉంటుందని చెప్తున్నాడు. వేళ్ళు పైనను కొమ్మల క్రిందకి కలిగి ఉన్నది. ఈ వైపరీత్యములకు కారణము చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఎందుకయ్యా వేళ్ళు పైన ఉన్నాయి, కొమ్మల కిందకు ఉన్నాయి, ఎందుకని అడుగుతున్నాడు. పరమాత్మ నుండి ఈ అవ్యక్త మహా అహంకారాలు సమస్త జగత్తు ఆవిర్భవించి ఉండటం వల్ల ఊర్ధ్వమున వెలయుచున్న ఆ పరమాత్మయే క్రిందనున్న ఈ జగత్తులకు కారణభూతుడని నిరూపించడానికి పైన మూలము, క్రింద శాఖలు కలిగి ఉన్నట్టు ఈ బ్రహ్మాండ వృక్షాన్ని భగవంతుడు చిత్రీకరించాడు. అంటే ఈ పరమాత్మ యొక్క నుండి ఈ అవ్యక్తం మహా అహంకారాలని పరమాత్మని ఉపయోగించాయంటే సమస్త జగత్తు ఆవిర్భించి ఊర్ధ్వన వెలయుచున్న ఈ పరమాత్మయే క్రింద ఉన్న ఈ జగత్తుకు కారణము. అంటే భగవంతుడు ఈ ఊర్ధ్వముఖంలో ఉన్నాడు, కానీ ఈ జగత్ కారణమంతా, ఈ క్రింద భాగంలోని ఈ జగత్తంతా పరమాత్ముడే కారణభూతుడు. ఈ విధంగా నిరూపించడము ఇది పై మూలం. ఇది మూలము, కింద శాఖలు కలిగి ఉంది. ఆ బ్రహ్మాండ వృక్షాన్ని ఈ విధంగా చిత్రీకరించాడు. అంటే ఈ సంసార వృక్షంతో పోల్చుతూ ఉన్నాడు. ఈ సంసార వృక్షం అని ఇప్పుడు కూడా తల క్రిందులుగానే నడుస్తున్నాం. మనం తల పైకి ఎక్కడం లేదండి, తల క్రిందులుగానే వస్తున్నాం. అంటే ఇక మళ్ళీ జన్మ లేకుండా వెళ్ళిపోవాలా, అది మళ్ళీ ఇక్కడ రావడం పోవడం, తల క్రిందులుగానే వస్తున్నాం. మనం కాళ్ళు పైకి పెట్టి తల కింద వస్తున్నాం. ఇది లేకుండా వెళ్ళిపోండి భగవంతుడు. ఆ వృక్షంతో, ఈ సంసార వృక్షం అంటే కొన్ని కోట్లని జన్మల్ని చూస్తూనే ఉన్నాం మనం. ఆ వృక్షం కూడా అలాగే ఉంది అని సంసార వృక్షంతో పోలుస్తున్నాడు రావి చెట్టుని. మాయాకార్యం ఎలాగా అంతయు తల క్రిందు వ్యవహారంగా ఉందో ఆ రీతిగానే ఈ సంసార వృక్షం కూడా వర్తించుతున్నది. మంచి గాని చెడ్డన గాని లేని దాని ఉన్నట్టు, ఉన్నదాని లేనట్టు చూపించేదవుతే నీటి యందు ప్రతిబింబం ఎలా కనిపిస్తుందో ఈ వృక్షం వలె ఈ సంసార వృక్షం కూడా తల క్రిందులుగా ఉంది. ఉన్నది లేనట్టు, లేని ఉన్నట్టు ఈ మాయా ప్రతిబింబం. మనం నీటిలో కనిపిస్తే మన ప్రతిబింబం కనిపిస్తుంది. అలాగే నీటిలో ఎలా ఉంటుందంటే కింద ఉన్నట్టున్నది ప్రతిబింబం. అలాగే ఈ వృక్షం కూడా, ఈ సంసార వృక్షం తల క్రిందులుగా వర్ణించాడు భగవంతుడు. ఈ సంసార వృక్షాన్ని తల క్రిందులుగా వర్ణించాడు. వృక్షము బాట పెట్టనున్నప్పుడు దాని వలన యాత్రికులకు అవదూరం ఉండదు. కానీ గాలికి తల క్రిందులుగా బాట పైబడినతో అప్పుడు కొమ్మల క్రిందిగాను వేలు పైగా ఉండను. ఆ వృక్షము వలన అవరోధములు దారిపోయేవాళ్ళని. అలాగనే ఈ సంసార వృక్షము బ్రహ్మ మార్గమున పయనించు వారికి ప్రబలములు గల అవరోధములను కల్పించుచుండటం వలన అది తల క్రిందులుగా వర్ణించాడు భగవంతుడు. అంటే ఈ బ్రహ్మ మార్గాన పయనించే వారికి ప్రబలములకు అవరోధములను కల్పించుచుండటం వలన అది తల క్రిందులుగా వర్ణించబడ్డాడు. అశ్వత్థ అంటే స్వహ అనగా రేపు, సస్త అంటే ఉన్నది, అంటే ఉన్నది, రేపు అనేది ఉన్నది. అశ్వత్థ అశ్వత్థము అనగా రేపు ఉండునో లేదు సందేహముతో కూడినదే ఈ సంసార వృక్షము. ఇప్పుడు అసలు ఈ రోజు ఉంటుందో లేదో, రేపు ఉండదో ఉండదో, ఇదే సంసార వృక్షము అని చెప్తున్నాడు. అస్వరమైనది అంటే ఇది అస్వరం అంటే నశించిపోయేది అని అర్థం. క్షణములకు దేహములు ఇవన్నీ, మరి క్షణాలమైన దేహాలండి. క్షణములకు పదార్థములు కలిగి నాశవంతమై వికారయుక్తమై ఉన్నదగుతే అశ్వత్థం అని పేరు దీనికి తగి ఉన్నది. అది అశ్వత్థామ. అశ్వత్థామ అనేది కూడా గొప్ప పేరు దీని నుంచే వచ్చింది. ఆయన కూడా తల కిందులుగానే
ఆయన చేసే పనులన్నీ తలక్రిందులుగానే ఉంటాయండి. అయితే అవ్యయం అంటే నాశరహితము. భగవంతుడు చెప్తున్నాడు ప్రాహురం అవ్యయం అని ఇతను చెప్పబడినది. ప్రవాహ రూపమున నిత్యమైనదిగా తోచున్నది, శాశ్వతమని కాదు. మరియు ఆత్మజ్ఞానము పొందునంత వరకు ఈ జనన మరణములు జీవుని అంటి పెట్టుకునే ఉండదు. ఎప్పుడైతే నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొందనంత వరకు ఈ జనన మరణాలు ఈ జీవుని అంటి పెట్టుకునే ఉంటాయండి. అవి ఎక్కడికి పోయేది కాదు అని చెప్తున్నాడు భగవంతుడు. ఈ యొక్క జనన మరణములు జీవిని అంటి పెట్టుకునే ఉండుట వలన జ్ఞాన ప్రాప్తి పర్యంతము నిలబడగలిగి ఉండుట వలనను అజ్ఞానులకు చిరకాలము జన్మ జరాది దుఃఖములు కలుగుతూ ఉండటం వలన ఈ సంసార వృక్షము శాశ్వతమని చెప్పబడినదే గాని అత్యంతిక నిత్యత్వము దానికి లేదు. అట్లు కాకుండాతో అసంగ అంటే శస్త్రమతి ఆ వృక్షమును ఛేదించవలెనని భగవానుడు భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఒక శస్త్రం అనే దానితో ఆ వృక్షాన్ని నువ్వు ఛేదించాలనుకున్నాడు. ఎలా? యస్తం వేద సవేదవి భగవంతుడు చెప్తున్నాడు. ఈ సంసార స్థితి యొక్క రహస్యమును తెలుసుకునేతో వేదముల యొక్క సారం ఎరిగినట్టే అని చెప్పబడింది. ఈ సంసార యొక్క స్థితిని తెలుసుకుంటే వేదాల సారాన్ని తెలుసుకున్నట్టే. ప్రతిబింబ రూపమైన ఈ జగత్తుకు మూలాధారము బింబమూలము పరమాత్మే అని వేదములు చెప్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు బృందావనం ఉందండి. బృందావనం ఇక్కడ రావాలంటే రాధాదేవి రావడానికి బృందావనం అక్కడ ఉంటే వస్తాను, యమునా నది ఉంటే వస్తాను, ఐదు నుండి వస్తానండి. అందుకోసం కృష్ణుడు బృందావనాన్ని ప్రతిబింబాన్ని అక్కడున్న బృందావనమే ఇక్కడ పంపించారు. ప్రతిబింబం అద్దంలో నేను చూసుకుంటుంటే నా రూపం ఎలా కనిపిస్తుంది? ఉన్నట్లే ఉంటాను. అది ప్రతిబింబం అంతే. అందుకోసం ఆ బృందావనాన్ని మనం ఈరోజు చెట్లున్నా ఏదున్నా కూడా ఆ బృందావనాలు లాగానే చూసుకోవాలి మనం ఎప్పుడు కూడా. అందుకే బృందావనం అనేది ఆ యొక్క భూలోకంలో ఉండే బృందావనమే ఇక్కడ బృందావనం. అటువంటి బృందావనం దీనిగా చెప్తున్నాడు. ఈ జగత్తునికి మూలాధారం బింబభూతములకు పరమాత్మేని. ఈ జగత్తుకందరికి మూలాధారం భగవంతుడి యొక్క ప్రతిబింబ రూపమైనది ఈ జగత్తు. అంటే భగవంతుడు అక్కడ ఉంటాడు కానీ ప్రతిబింబం ఇది ఉండేది కాదు. ఇది అలా కనిపిస్తుందంటే మనం కూడా అర్థంలో చూసుకుంటే అక్కడ ఉన్నాం, మనం ఇక్కడ ఉంటాం, కాసేపు అర్థంలో ఉండాలంటే ఇదంతా ఒక మాయ అని చెప్తూ సంసార వృక్షం అనేది ఒక మాయ అని చెప్పినాడు. ఈ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాడు మాత్రమే సంసార వృక్షాన్ని తెలుసుకొని ఈ కత్తె అనే దాంతో నరికేసి జ్ఞానం అనే కత్తెని మామూలు కత్తి కాదు జ్ఞానం అనే కత్తితో నరికేసి భగవతత్వానికి వెళ్ళిపోతున్నాడని చెప్తున్నాడు. పరమాత్మ నుండి ఈ జగత్తు విస్తరించినదని ఎరుగువాడు అట్టి బ్రహ్మ బీజము నుండి జగత్ వృక్షం ఆవిర్భవించినదని తెలుసుకున్నవాడు వేదాంతమును చక్కగా ఎరిగినవాడును. ఈ పరమాత్మ నుండియే ఈ జగత్తంతా విస్తరించినది అని ఎవరైతే తెలుసుకుంటున్నారో అట్టి బ్రహ్మ బీజము నుండి ఈ జగత్ వృక్షం అంటే ఈ జగత్తాన్ని జగత్తంలో వృక్షాంగా పోల్చాడు భగవంతుడు. ఇదంతా అటువంటి తెలుసుకున్న వాడే వేదాంతము చక్కగా ఎరిగిన వాడు. వేదము అర్థము అంటే వేదాల్లో ఉన్న అర్థం అంటే భగవతత్వాన్ని తెలుసుకోవడమే. వేదాలన్నీ మనం చదవలేం కదండి. అందుకే ఉపనిషత్తుల సారాంశము వేదాలు ఎన్ని కలిపి ఈ భగవద్గీత రూపంలో మనకి ఇచ్చాడు. వేదాలు చదవాలంటే మాట్లాడదు, సామాన్య అర్థం కాదు అసలు. ఆ విధంగా భగవంతుడు చెప్తున్నాడు ఈ వేదాంతాన్ని చక్కగా ఎరిగిన వాడే అగును. ఈ సంసార వృక్షం ఇంటిలో వస్తున్నాడు చెప్తున్నాడు. వేలు పైనను కొమ్మల క్రిందకు కలదు. వేలు పైకి కొమ్మల క్రిందకి కలదు అంతే కదండి. కాళ్ళు పైకి ఉంటాయి, తల కిందకు ఉంటుంది. జ్ఞాన ప్రాప్తి పర్యంతరము నాశనం లేనిది వేదములే ఆకులుగా కలది. ఈ సంసార వృక్షం ఏంటిది? జ్ఞాన ప్రాప్తి పర్యంతం అంటే ఏదైతే నీకు జ్ఞానం వస్తుందో ఆ జ్ఞానం వస్తే ఇంకా నీకు నాశనం లేదు. దాన్నే వేదములే ఆకులు. ఆ వృక్షాలకు ఉన్న వేదములే ఆకులు. ఇట్లే నీకు జ్ఞానం అనే ఆకులు వచ్చిందనుకో ఇక నీకు నాశనం లేదు. అంటే ఈ సంసార వృక్షాన్ని దాటి వెళ్ళిపోతామని ఈ యొక్క భగవంతుడు ఈ అశ్వత్థ వృక్షాన్ని పోల్చాడు. ఈ వేదాంతం ఎరిగిన వాడు ఎవడు? ఈ ప్రకారంగా ఈ సంసార వృక్షమును గురించి ఎరుగువాడు అనగా బ్రహ్మము నుండి జగత్తు ఆవిర్భవించిందని తెలుసుకున్నవాడు. ఈ సంసార వృక్షాన్ని బాగా తెలుసుకున్నవాడు ఈ బ్రహ్మము నుండి, బ్రహ్మం అంటే ఎరుకుంటే ఆయన బ్రహ్మ పదార్థం, ఆయన భగవంతుడి నుంచే ఈ జగత్తు ఆవిర్భవించింది అని
తెలుసుకున్నవాడు ఈ జగత్తులకు ఆధారము పరమాత్మే అని నిశ్చయించువాడు వేదాంతం ఎరిగిన వాడు. ఇక్కడ భగవంతుడి గురించి ఈ బ్రహ్మ నుండి ఈ జగత్తంతా ఉద్భవించిందని ఎవరైతే తెలుసుకుంటున్నాడు, ఈ జగత్తుల ఆధారం పరమాత్మే అని ఎవరైతే తెలుసుకుంటున్నాడు, అతను వేదాంతాన్ని ఎరిగిన వాడు. ఇక వేదాలు చదవనవసరం, ఇదంతా పరమాత్ముడి ఉద్భవించింది అని తెలుసుకున్నవాడే. చూడండి, ఇప్పుడు సైంటిస్టులు వాళ్ళందరూ అంటారండి, ఏమంటారండి, ఆ గోడ ఉందండి ఆటోమేటిక్ ఏది సృష్టించబడ్డాయి, ఇవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేసాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆటోమేటిక్ గా వస్తున్నాయా? ఈ గోడలు ఇప్పుడు సముద్రం మీద నిలబడి ఉంది, ఇది కూడా ఒక బాల్ లాంటిది. ఏమైనా ఈయన సృష్టించాడా? ఈయనేమైనా ఆటోమేటిక్ గా వచ్చాడా? ఎవ్వరూ ఆటోమేటిక్ గా రానండి. ఒక తల్లి గర్భంలో మనం తయారు చేసుకుంటాము, మనం తయారు చేసుకున్న శరీరం ఇది. అది ఆటోమేటిక్ గా ఇచ్చింది కాదు, అది బుద్ధన్నా కూడా తయారు చేసుకుంటుంది. లోన గుడ్డు ఉంది, పిల్ల గుడ్డు పెట్టింది, అది అమ్మ పొదుగుతుంది, లోన తయారు చేసుకుంటుంది. అది ఈ తల్లి వల్ల, ఆ బిడ్డ వల్ల, ఆ లోన ఉండే దాని జీవం ఉంది లోన. ఆ జీవం వల్ల కొన్ని కార్యక్రమం వల్ల, కొన్ని డేస్ వల్ల తయారైపోయి అది బయటకు వస్తుంది. కానీ ఉంటుందా? ఉండదు. కొన్ని రోజులు రెక్కలతో వెళ్ళిపోతుంది, కొన్ని రోజులు ఎడపోతుంది, ఎక్కడ పడిపోతుందో తెలియదు. చూసారండి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ పోయింది అంటే ఎప్పుడో ఉన్నాం మనం, తల్లి గర్భంలో ఉన్నాం మనం. ఉన్నాము కాబట్టి మనం తయారు చేసుకోవడం కోసం నిన్న ఉన్నాం, ఈ రోజు ఉన్నాం, రేపు ఉంటాం. ఈ ఉండకుండా వెళ్ళిపోవాలంటేనే గుణాతీతులు కావాలనుకున్నా నీకు. అంటే ఈ 3 గుణాలు దాటిపోవాలా. ఈ 3 గుణాలు కూడా ఈ ప్రకృతిలోనే వచ్చినాయి కనుక భగవంతుడు ఇప్పుడు సంసార మోక్షాన్ని ఇంకా వర్ణిస్తూ ఉన్నాడు. అదోచోత్వం ప్రసృతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాదాః అదచ్చ మూలాన్ అన్యుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఇది బంధించేస్తుందంట ఈ కర్మలోకంలో మనుషులందరినీ. ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు, ఈ సంసారం అనే వృక్షం యొక్క కొమ్మలు. ఈ సంసార వృక్షం అంటే ఇందాక అశ్వత్థ వృక్షం కొమ్మలు, కానీ ఈ సంసార వృక్షం అంటే ఈ సంసారం అనే వృక్షం ఎవరు? మనమే సంసారం. ఈ వృక్షం అనే కొమ్మలు సత్వరజస్వ గుణములు. అంటే ఏంటి? మనలో ఉండేటి సత్వగుణము రజస్వ గుణములచే వృద్ధి పొందబడి శబ్దాది విషయాలు చివుళ్ళు అయి ఉన్నాయి. ఈ బయట వచ్చే ఆ శబ్ద విషయాలు అవి ఇవి ఇవన్నీ చిగుళ్ళే మనకి ఉన్నాయంట. ఒక చెట్టు గురించి చెప్తూ మనలో గొప్పతనాన్ని, మనం చేసే పనుల గురించి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క సంసార వృక్షం యొక్క కొమ్మలే సత్వరజస్సు గుణములు. గుణత్రయ విభాగాలు దానికి దీనికి ఎంత కలిపేట చూడండి. అది కూడా గుణాల గురించి చెప్పాడు. ఇక్కడ ఈ వృక్షాన్ని తీసుకొని చెప్తూ ఉన్నాడు. ఈ వృక్షాన్ని తీసుకోలేదు, ఈ సంసార వృక్షము అశ్వత్థ వృక్షం గురించి చెప్తున్నాడు. వృక్షం యొక్క కొమ్మలే సత్వరజస్వ గుణములు. అంటే సత్వగుణం, రజోగుణం. అంటే మనకుండే ఈ లోనుండే ఇదే సంసారం, ఇదే అశ్వత్థ వృక్షం. దీంట్లోనే ఈ గుణాలు పుడుతూ ఉన్నాయి. ఈ వృద్ధి చెంది ఎలా వృద్ధి చెందుతాయి? శబ్దాది విషయాల నుండి. శబ్దాది విషయాలంటే కాస్త ఆ మాటలు, ఈ మాటలు, ఆ శబ్దాలు అంటే శబ్దాది విషయాలంటే మీరు అర్థం చేసుకోండి. ఏదైనా కావచ్చు, దాంట్లో నుంచి చిగుళ్ళు అయిపోతున్నాయి. చిగుళ్ళు అంటే ఆ వృక్షానికి కొమ్మలకి చిగుళ్ళు వస్తాయండి. ఆ విధంగా ఈ యొక్క చిగుళ్ళే వచ్చేసి క్రిందికి స్థావరం మొదలుకొని మీదికి బ్రహ్మలోక పర్యవంతం వరకు వ్యాపించి ఉన్నవి. ఈ మనుష్య లోకంలో కర్మ సంబంధము, కర్మ వాసనలు కలుగుతేనుగా వేలు క్రిందకి బాగుగా విస్తరించి దృఢముగా నాటుకొని పోయాము. ఏంటంటే మనం చేసుకున్న ఈ శబ్దాల విషయాలు సత్వగుణము, రజోగుణము కింద నుంచి ఊర్ధ్వలోకం దాకా ఉన్నాయి. మనం చేసుకున్న ఇవన్నీ పాపకర్మలన్నీ ఇవన్నీ ఆ పేరుకుపోయాయని చెప్తారని ఆయన. చిగుళ్ళు లాగా వస్తూ ఉన్నాయంట మనం చేసే ఈ గుణాల వల్ల. ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఆ అజ్ఞానం వదిలించుకొని గుణాలన్నీ వదిలించుకుంటే కానీ పోవాలని భగవంతుడు అంత గొప్పగా ఈ యొక్క లెసన్ చెప్తూ ఉన్నాడండి. ఈ సంసార వృక్షం అనేది స్వల్పమైనది కాదండి, ఇది చిగుళ్ళు లాంటిది. అంటే ఒక కొమ్మ నరికేస్తే మళ్ళీ దానికి చిగుళ్ళు వస్తూ ఉంటాయి. ఇది సామాన్యంగా వెళ్ళిపోయేది కాదు. ఈ శబ్దాల విషయాలు, ఒక విషయం వచ్చింది ఆనందంగా వింటాం, అది వదిలేయమండి, మళ్ళీ ఇంకొక విషయం అంటే ఆనందంగా వింటాం. భగవంతుడైన ఆనందంగా వింటాం, ఇంకొక ఎప్పుడైనా వింటాం. ఇది ఏదైనా అంటే చెవులు, చిగుళ్ళు. ఆ
అది అధోకానించి ఊర్ధ్వలోకానికి కూడా వ్యాపించిపోయినాయి ఈ కర్మ వాసనలన్నీ ఎప్పుడు నుంచో అని చెప్తున్నాడు భగవంతుడు. అతి విశాలమైనది ఈ సంసార వృక్షం, స్వల్పమైనది కాదు, ఇది సామాన్యమైనది కాదు. ఈ సంసార వృక్షం అనేది ఇది సంసారంతో పోల్చుకున్నాడు భగవంతుడు. సంసార వృక్షం విశాలమైనది. ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది భార్యలు, ఎంతమంది భర్తలు, ఎంతమంది పిల్లలు, ఎన్ని జీవరాశుల్లో పుట్టావు. ఈ సంసార వృక్షం పేరుకు పోయిందని ఈ అశ్వత్థ వృక్షంతో పోలుస్తున్నాడు ఆయన. రావి చెట్టుతో పోలుస్తున్నాడు. రావి చెట్టుకి ఎవరైనా మరణం ఉందా? లేదు. ఎన్ని సంవత్సరాలే అలాగే ఉంటుంది రావి చెట్టు, ఎక్కడికి పోదు. అటువంటి సంసార వృక్షాన్ని నువ్వు అజ్ఞానమైన కత్తితో నరికేయాలంట. అలా చెప్తున్నాడు భగవంతుడు. ఆయన కోట్ల కొద్ది జన్మల నుండి బాగుగా దృఢపడి ఉంచి వేళ్ళు పన్నుకొని శాఖలుగా విస్తరించి ఉన్నది. కోట్ల కొద్ది జన్మల నుండి ఈ వేళ్ళు అంటే ఏంటండి? ఈ పాపకర్మలు ఇవన్నీ పన్నుకొని వచ్చి శాఖలుగా విస్తరించబడినాయి మన కర్మలకి. కర్మ వాసనలే దీని వేళ్ళు. కర్మ వాసనలు అంటే చేసిన పాప కర్మ వాసనలే దీని వేళ్ళు. అందుకని అశ్వత్థ వృక్షంతో పోల్చాడు. ఇది సామాన్యమైన వృక్షం కాదు నాయన, ఇది సంసార వృక్షం. ఇది తెగిపోయేది కాదు. ఇది దానికి ఎన్ని వేళ్ళు ఉంటాయో చూడండి. అన్ని చిన్న 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 వేళ్ళు ఉంటాయని మామూలుగా ఒక వెంట్రుకలు ఉన్నట్టు ఉంటాయి దానికి. అశ్వత్థ వృక్షానికి ఎన్ని వాసనలు దానికి. ఆ కర్మ వాసనలే దీని వేళ్ళు. తీస్తుంటే మళ్ళీ వస్తుంటాయి, తీస్తుంటే వస్తూనే ఉంటాయండి. సత్వ రజస్త తమో గుణములచే దీని శాఖలు బాగా బలపడిపోయి ఉంటాయి. అంటే మనలో ఈ మూడు గుణాల వల్ల, ఈ చేసిన కర్మల వల్ల బాగా బలపడిపోయినాయి ఈ సంసారంలో. శబ్దాది విషయముల యొక్క సేవన వచ్చి ఈ బయట వచ్చే విశేషాల వల్ల సేవనం అంటే ఏంటండి? సేవించడం. బాగా దీని చిగుళ్ళు వృద్ధి అయిపోయినాయి. ఈ పాప కర్మలన్నీ, పుణ్యకర్మలన్నీ బాగా వృద్ధి అయిపోయినాయి. దీనిని బట్టి త్రిగుణారాహిత్యము చేత శాఖలు, విషయ విరక్తి చేత చిగుళ్ళు, వాసనారాహిత్యము చేత వేళ్ళు ఈ సంసార వృక్షములకు తప్పక నిర్మూలితములు కాగలవని స్పష్టమవుతున్నది. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? త్రిగుణ రాహిత్యము చేత, ఈ మూడు గుణాల చేత బయట వేయగలిగితే ఈ శాఖలు, ఈ విషయ విరక్తి చేత చిగుళ్ళు కొలుచుకోవడం బాగా పాపకరములు. ఈ చిగుళ్ళు వాసనారాహిత్యం చేత వేళ్ళు. ఈ సంసారంలో ఇన్ని ఉన్నాయంట. వేళ్ళు ఉన్నాయి, శాఖలు ఉన్నాయి, చిగుళ్ళు ఉన్నాయి. ఇవన్నీ కూడా నిర్మూలితంలో కాగలవని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఈ త్రిగుణాలే కారణం అని చెప్తున్నాడు. ఈ మూడు గుణాలు ఏం చెప్తున్నాడు? ఈ మూడు గుణాలు విషయ వాసన వల్ల చిగుళ్ళు వస్తాయంట. అంతే కదండి. ఒకరికి లేనిపోని మాటలతో ఆగిపోతే ఇంకా మాట నాకు బలమైపోతుంది. ఆ బలమైపోయి ఓహో ఇంత జరుగుతుందా నాకు తెలియకుండా ఇంకా దానికి ఒకటి చిగుళ్ళు పుట్టుకుపోతుంటాయి. ఇంకా అదే పని. ఇక రామ లేదు, కృష్ణ లేదు, దాని అంత చూసిందా ఇంకా వదలకంటే అదే చిగుళ్ళు. ఈ సంసార వృక్షంలో చిగుళ్ళు. ఈ సంసార వృక్షం అనే విషయ వాసన చిగుళ్ళు వచ్చేసి వాసన రాహిత్యమతే వేళ్ళు. వాసన రాహిత్యం అంటే చేసిన పాప కర్మల చేత వేళ్ళు పుట్టుకుపోయాయి. ఆ వేళ్ళు బలంగా పుట్టుకుపోయాయి. ఆ వేళ్ళు లాగకుండా వస్తే అది వచ్చేది కాదు. ఈ విధంగా చెప్తూ భగవంతుడు ఇవన్నీ కూడా నిర్మూలించాలని చెప్తున్నాడు భగవంతుడు. ఈ చెట్టులకు ముఖ్య ఆధారము మూలమే అయినట్టు ఈ సంసార వృక్షములకి కర్మ వాసనలే మూలము. ఈ సంసారం వేళ్ళు ఆ యొక్క చెట్టుకేంటి? చిగుళ్ళు, కొమ్మలు, దానికి ఉన్న శాఖలకున్న కొమ్మలు, వేళ్ళు, చిగుళ్ళు ఇవన్నీ కూడా బాగా బలంగా ఉంటాయి. ఆ చెట్టుని పడేస్తారు కూడా ఆ చెట్టు అంత బలంగా గట్టిగా ఉంటాయి. కొమ్మలు బాగా స్ట్రాంగ్ గా ఉంటాయి. వేళ్ళు బాగా బాగా పట్టుకుపోయి ఉంటాయి. ఇంకా దాన్ని ఎవరో గాలి కూడా పడతావు. రావి చెట్టు ఎక్కడైనా పన్నెండు చూసారా మీరు? ఏ చెట్టు అయినా పడుతుంది, రావి చెట్టు పడదు. రావి చెట్టు పెకలించుకోవడం కూడా పడదు. అందుకే రావి చెట్టు చాలా గొప్పదండి. సంసారంతో పోల్చాడు స్వామి. ఇది మామూలుగా కాదు. దీని వేళ్ళు చిగురుతో పీక్ అవుట్ అయ్యమంటున్నాడు. ఎలా పీకాలు? జ్ఞానం అనే కత్తితో పీకాలి. ఆ జ్ఞానం అనే కత్తి ఏంటి? భగవత్ తత్వం అనే ఆ భగవంతుడి యొక్క జ్ఞానం, ఆ భగవంతుడి గురించి మరణం. ఆ త్రిగుణాలు బయటికి వెళ్ళిపోతాయి. ఈ చిగుళ్ళు, వేళ్ళు, ఈ కొమ్మలు ఇవన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. వాసనలు, అది ఈ మూడు రకాలైతే వాసనలు. విషయ ఆసక్తి, ఆ మాట ఈ మాట. ఇక వాసనలు అంటే ఎన్ని పాపకర్మలో ఇవన్నీ కూడా
ఈ వైరాగ్య విచారణాదులచే ప్రయత్నపూర్వకంగా ఆ వాసనలను కలిగించి వేసుకుని సంసార బంధ విముక్తులు కావాలి. ఎలా కావాలి? వైరాగ్యముచే నీవు ప్రయత్నపూర్వకంగా చేయాలి. అంతేగాని ఊరికే కావండి, ప్రయత్నం లేని ఏది చేయలేము. భగవంతుడే అన్ని చేసుకుంటాడంటే భగవంతుడు ఏమి చేయడు, భగవంతుడికి ఎట్టి సంబంధము లేదు. మనం అదే చెప్తున్నాం, అన్ని భగవంతుడే చేసుకుంటాలే. ఏది భగవంతుడు చేసి భగవంతుడికి ఏమవసరం? అన్ని చేసుకోండి. ఆయన దారి చూపిస్తాడంటే ఈ దారి పోరా అంటాడు. నువ్వు జాగ్రత్తగా పోవడానికి నీ పని. నువ్వు ఆ తొమ్మిది దొరకడం, బాయిలో దొరకడం, చెరువులో దొరకడం, చెరువులో ఏం కొడతాం, నేను కూడా చచ్చిపోతాం. భగవంతుడు ఏం చెప్పాడు? దారిలో జాగ్రత్తగా ఆయన చెప్పాడు. అది భగవంతుడు చెప్పేది. ఈ సంసార వృక్షాన్ని వైరాగ్య విచారణాదులు చేయి. వైరాగ్యం ఎలా వస్తుందండి? వైరాగ్యం రాలంటే మాట ఇందాక చెప్పుకున్నాము. ఇది 9 గేట్ సిటీ, 9 రంధ్రాల సిటీ. ఈ సిటీలో నుంచి ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. నేనని ఆయన పురుషోత్తముడు, ఆయన ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వెళ్ళిపోతానే, ఆయన ఆడిపోతానే, నేను ఎక్కడ పోతానే అనుకుంటా. నేను ఎక్కడ పోతా, నేను ఎవరిని? ఆయన పురుషోత్తముడు. అందరం నేను 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 అంటాం. ఎవరన్నా నేను కాకుండా అంటా? నేను అంటాడు ఎవరైనా కూడా. నేనే భగవంతుడు. ఆయన ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, ఆయన ఏ క్షణమైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఎన్ని దారులన్నీ తెలుసుకునే ఉంటాయి, గేట్లన్నీ క్షణంలో వెళ్ళిపోవచ్చు. కనుక ఈ వెళ్ళిపోకముందే నీవు ప్రయత్నపూర్వకంగా ఈ విచారణ చేసి వైరాగ్యాలచే ఈ వాసనలు తొలగించుకొని సంసార బంధ విముక్తులు కావాలి. ఎలా తొలగించుకుంటారండి? సామాన్య విషయమా? ఎన్ని జన్మలు నుంచి వస్తున్నాయండి ఈ వాసనలు? సామాన్య విషయమా? బాగా సెట్టు కొట్టాము ఒంటికి, అది పోవాలంటే సామాన్య విషయమా? ఎన్ని బకెట్లే కావాలి, బహు సెట్టు కొట్టుకుంటే పోసి రుద్ది 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 ఆ వాసనలు కూడా మళ్ళీ వాసన వస్తానే ఉంటాయి. ఆ వాసనలు పోతాయా? ఈ సంసార వాసన అనేది పోవాలంటే వైరాగ్యము చేత ప్రయత్నపూర్వకం నువ్వు ప్రయత్నం చేయాలి. భగవంతుడితో పెట్టుకోవాలి. నువ్వు భగవంతుడితో పెట్టుకుంటే ఆ వాసనలు వెళ్ళిపోతాయని చెప్తున్నాడు. అట్లు కాకుండా రాగ ద్వేషాదులచే ఆ వాసనని ఇంకా నువ్వు బలపరచుకుపోయినతో సంసార దుఃఖం ఎన్నటికీ జీవుడు వదలదు. రాగద్వేషాలు అంటే తెలుసు కదా. రాగద్వేషాలంటే ఇవన్నీ వాటి మీద అన్ని నీకు అద్వేషము, అవి వాళ్ళ మీద ఏళ్ళ మీద రకరకాల సంసారంలో చాలా ఉంటాయి రాగద్వేషాలు. అది కావాలా, ఇది కావాలా, వీటిలో కానీ వాసనలు ఇంకా బలపరచుకోబోతుంటావు. బలపరచుకోమైనప్పుడు ఈ సంసార దుఃఖం ఎన్నటికీ కూడా జీవుడు వదలనే వదలదు. జీవుడు వదలండి, వదలనే వదలదు. ఈ సంసారంలో ఉండిపోవాలనుకుంటుంది. హాయిగా ఉందనుకుంటుంది. ఇక్కడ ఏం హాయిగా ఉంటుంది? కొన్ని రోజులు ఉంటుంది, తర్వాత హాయిగా ఉండదు, ఏముండదు. అదే భగవంతుడు చెప్పేది. ఈ విధంగా ఈ సంసారాన్ని అంతా నువ్వు జ్ఞానం అని కల్పించవుతా నరికేయాలని చెప్తున్నాడు. జ్ఞానం అంటే విచారణ, వైరాగ్యం. భగవంతుడు వైరాగ్య విచారణ అదేనండి. భగవంతుడి గురించి విచారణ చేయండి. భగవంతుడి గురించి ఆనందంగా కథలు పెట్టాం. దీని మీదనే మన మనసు పెట్టాలని భగవంతుడు చెప్తున్నాడండి. ఈ సంసార వృక్షమును ఇంకనూ వర్ణించి చెప్పుమని కృష్ణుడిని అడుగుతున్నాడు అర్జునుడు. దాని కొమ్మలు సత్వ రజస్త గుణములచే వృద్ధి పొందినాయి. దాని కొమ్మలు ఏమిటి? సత్వగుణము, రజస్త గుణం. కొమ్మలు అలా ఉంటాయంట. ఆ కొమ్మలు సత్వగుణం అంటే కొమ్మలంటే దాన్ని సంసార వృక్షంతో పోల్చాడే కానీ రావి చెట్టుని వేరే దగ్గర రావి చెట్టు అంత గొప్పది కాబట్టి దాన్ని పోల్చాడు. అది ఎక్కడ పోయేది కాదు. అది అటు దాన్ని ఈ సంసారంలో పోల్చాడు. నువ్వు ఎలా కొట్టేసుకుంటావని చెప్తాడు భగవంతుడు. సంసార వృక్షం అది. అటువంటి సత్వరజస్తో ఉన్న కొమ్మలంటారు. కొమ్మలంటే మనలో ఉన్న ఈ 2 గుణాలు బాగా పేరుకోపోయి ఉంటాయి. కాసేపు సత్వంలో ఉంటాం, కాసేపు విషంతో ఉంటాం, కాసేపు నాయంతో ఉంటాం. ఇవి అభివృద్ధి పొందుతూ ఉంటాయి. ఈ కొమ్మలు అనేది శబ్దాది విషయాలు, బయట విశేషాలన్నీ చిగుళ్ళై ఉంటాయి. అవి బాగా చిగుళ్ళు పెట్టుకోబోతున్నాయి. ఇంకా చూడండి మరి ఎలా చిగుళ్ళు పెట్టుకోబోతున్నాయి. చక్కగా బాగా చిగుళ్ళు పెట్టుకోబోతున్నాయి. క్రిందకి మీదకి అంతలా వ్యాపించేస్తాయి అవి. అంతే కదండి. కొన్ని కిందకు వస్తాయి, కొన్ని పైకి వెళ్ళిపోతున్నాయి చిగుళ్ళు. మనుష్యలోకమైన కర్మ సంబంధమును కలుగు చేయలేవు. దాని వేళ్ళు కూడా క్రిందను మీదను బాగా వ్యాపించి దృఢపడి ఉన్నవి. ఈ మనుష్యలోకం కర్మ సంబంధం. ఈ లోకానికి వచ్చిన తర్వాత మనకి ఈ కర్మలు సంబంధం బాగా తగులుకుంటాయండి. తగులుకొని దాని వేళ్ళు క్రిందను మీదను బాగా వ్యాపించి ఉంటాయి. క్రిందకి పైకంటే ఈ లోకానికి నుంచి ఊర్ధ్వలోకం దాకా వ్యాపించబడతాయి. మనం చేసిన ఈ మనుషు లోకంలో చేసిన పాపాలన్నీ ఇవన్నీ కూడా కడిగి వేయాలంటే ఏం చేయాలి? విచారణ
సంసారానికి దాటాలంటే వైరాగ్య విచారణాలు చేత మాత్రమే ఈ సంసారాన్ని దాటగలిగింది, కానీ వేరే విధంగా దాటలు. అందుకే నేను చాలా వైరాగ్యం వచ్చేసింది. ఆయన వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఏదో బాధ కలిగినప్పుడు కాసేపు వైరాగ్యం, నేను వైరాగ్యం అయితే అది కాదు వైరాగ్యం అంటే. వైరాగ్యంలో కూడా దృఢత్వం ఉంటుంది, విచారణ చేస్తూ ఉంటాడు. వైరాగ్యం అంటే పడిపోవడం కాదు. అర్జునుడు ముందు పడిపోయాడు, తర్వాత అర్జునుడికి వైరాగ్యం వచ్చింది, విచారణ చేశాడు, అన్ని చేసి తన ధర్మాన్ని తను చూసుకుంటూ పోయాడు. అది వైరాగ్యం అంటే. కృష్ణ పరమాత్ముడు ద్వారకా నగరాన్ని నిర్మించి ఇంతమందిని అక్కడ పెట్టి పోయేటప్పుడు ఈ ద్వారకా నగరం ఇదంతా నాది కాదు, వీళ్ళంతా నా వాళ్ళు కాదని అందరు వెళ్ళిపోయిన తర్వాత బలరాం వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు. ఇంత ఈ భూగోళాన్నంతా మధ్యకి చెల్లిపోయాడండి. మనం ఒక్క రూపాయి గోబిల నుంచి కింద పడితే వెంటనే తీసి గోబిలు వేసుకున్న కళ్ళు ఒత్తుకొని ఆయన చూడండి ఎంత వైరాగ్యంతో ఉన్నాడు. ఇదంతా నాది కాదని వెళ్ళిపోయాడు. అలా విచారణ చేయాలి మనం కూడా. ఇదంతా నాకు వచ్చేది కాదు, వచ్చానంటే కొంతకాలం ఉన్నాను, కొంతకాలం ఇక్కడ ఉన్నాను, కొంతకాలం ఇక్కడ చరించాను, కొంతకాలం తర్వాత వెళ్ళిపోతున్నాను, ఇది నాకు సంబంధం లేదు అని వైరాగ్యంతో విచారణ చేయబడుతున్నాడు భగవంతుడు. ఆ వైరాగ్యం ఎలా ఉండాలి? భగవంతుడితో సంబంధం ఉండాలి. నీకు ఏదైనా భగవంతుడితో పెట్టుకో సంబంధం, ఏది పెట్టుకున్నా నీకు లాభం లేదని చెప్తున్నాడు. అట్టి ఈ సంసార వృక్షమును అసంగమును శస్త్రము చేత ఛేదించి పరమాత్మ పదమును అన్వేషింపవాలని బోధించుతున్నాడు. ఈ సంసార వృక్షం అశ్వత్థ వృక్షంతో పోల్చాడు. ఈ సంసార వృక్షాన్ని అసంగమనే శస్త్రం చేత ఛేదించేసి పరమాత్మ పదమాన్ని అన్వేషించాలని చెప్తున్నాడు. ఈ పరమాత్మ పదం ఎక్కడుంది? పరమాత్మ పదం నీలోనే ఉంది. ఆ పరమాత్మ పదాన్ని నీవు చేరుకోవాలని భగవంతుడు చెప్తూ ఉన్నాడండి. నరూపమస్యేక తతోపలభ్యతే నాతో నచాదన్న చ సమృద్ధిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూల అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతఃపద తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాత్యం పురుషం ప్రపచ్చే యత్ ప్రవృత్తిక ప్రసృతా పురాణి. ఈ సంసార వృక్షం యొక్క స్వరూపము ఇప్పుడు వర్ణింపబడిన రీతిగా ప్రపంచమున సంసార ఆసక్తి కలవారి చేత తెలియబడుతున్నది. అంటే ఈ సంసార వృక్షాన్ని ఇప్పుడు దాకా మనం ఏదైతే వర్ణింపబడావో ఈ ప్రపంచమున సంసార ఆసక్తి గలవారి చేత తెలియబడుతున్నది. ఈ సంసారం అనే ఆసక్తి వాళ్ళ చేత ఇది తెలియకుండా ఉందని చెప్తున్నాడు. కానీ ఆది గాని అంతము గాని మధ్యము గాని స్థితిని గాని కనబడుతున్నది. గట్టిగా వేలు నాటుకుని ఈ సంసారమును అశ్వత్థ వృక్షమును అసంగమును బలమైన ఆయుధమునే నరికి వేచి ఆ పిమ్మట ఏ స్థానముతో ప్రవేశించిన వారు మరలా వెలుగుని ఈ సంసారములకు రాలో ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి వ్యాపించను అట్టి ఆది పురుషులకు పరమాత్మనే శరణ పొందుతున్నాడు అన్నట్టి భక్తి భావముతో ఆ పరమాత్మ పదమును వెతకవలేను. భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఈ సంసార వృక్షం అనేది ఇందాక సంసార వృక్షం వేళ్ళు, చిగుళ్ళు, కొమ్మలు ఇవన్నీ ఏంటి? విషయ వాసనలు, ఆ బయట ఉండే కర్మ వాసనలు, ఇవన్నీ కూడా మనం తగులుకోనండి. ఇవన్నీ ఆది గాని అంతము గాని మధ్యము గాని మనకు కనబడదు. ఎలా కనిపిస్తుందండి? ఎవరు కనిపిస్తుందా? లేదు. గట్టిగా నాటుకుపోయి ఉన్నాయి ఈ సంసారంలో. ఈ అశ్వత్థ వృక్షంలో ఎలా సంసారంలో నాటుకుపోయి ఉన్నాయో అలా నాటుకుపోయిన ఈ వేళ్ళు, చిగుళ్ళు అన్ని మనలో ఈ పాపకర్మలన్నీ దీన్ని ఎలా నరకాలి చెప్తున్నాడు భగవంతుడు. ఈ సంసార వృక్షం ఆయుధమనే దాని చేత నరకాలి. ఏ ఆయుధము? వైరాగ్యం అనే ఆయుధము చేత, జ్ఞానం అనే వైరాగ్యము చేత ఇది నరికేయమంటున్నాడు భగవంతుడు. ఏం చేయాలి? అంతేకాదు, జ్ఞానం విచారణ ద్వారా కూడా దీన్ని తీసి పక్కన పడేయమంటున్నాడు. ఎవరి నుండి అనాది అయిన ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి వ్యాపించి ఉన్నదో, ఎప్పటి నుంచో ఎవరి చేత ఇదంతా వ్యాపించిపోయినదో అట్టి ఆది పురుషులకు పరమాత్మనే నువ్వు శరణ పొందాలి. చూడండి భగవంతుడు ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఎప్పటి నుంచో ఈ సంసార వృక్షంలో తిరుగుతూ ఉన్నాం. దీనికి ఆది కారణం ఎవరు? ఎరకుండే ఆయన తండ్రి గారు కృష్ణ పరమాత్ముడు. మనం ఏం చేయాలి? ఈ సంసార వృక్షానికి బయటపడాలంటే ఈ కర్మవాసన నుంచి, ఈ శబ్దాల విషయాల నుంచి,
ఈ మూడు గుణాల నుంచి బయటపడాలంటే ఆ పరమ పురుషులకు పరమాత్మని మనం శరణ పొందాలి. ఆ పరమాత్మని శరణ పొందాలి. శరణ పొందితే నీ భక్తి భావంతో ఆ పరమాత్మ పదమును నీవు వెదకవలయను. పరమాత్మ పదాన్ని వెతకాలంటే నీలోనే ఉన్నాడు. పరమాత్మ ఎక్కడో లేడు. ఎక్కడ వెతికినా నీకు కనిపించడు, నీలోనే ఉన్నాడు. అది తెలుసుకొని నువ్వు వెతకాలి. అది వెతకాలంటే లోనికి వెళ్ళాలి. బయట లోనికి వెళ్ళి నీ గుణాలన్నీ బయటేసేస్తే ఆటోమేటిక్ గా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతావు. అంత సామాన్య విషయం. భక్తి భావంతో చేయాల్సిందే. భక్తి భావం అంటే అయ్యో భగవంతుడి దగ్గరికి రావాలి, నేను చూడాలి, కాసేపు భగవంతుని కాసేపు అయినా భగవంతుడి మీద మనసు పెట్టాలి, అదే భక్తి భావం అంటే. భక్తి భావం అంటే 24 గంటలు భక్తి భావం అవసరం. ఒక్క నిమిషం భగవంతుని మీద మనసు పెడితే భక్తి భావం అయిపోయింది. ఒక్క నిమిషం కూడా పెట్టలేదండి కలియుగంలో. ఒక్క సెకండ్ కూడా పెట్టలేదు, ఏదో వచ్చేస్తుంది. కానీ ఒక్క నిమిషం పెట్టినా కూడా ఆ భక్తి భావంతో ఆ పరమాత్మ పదాన్ని నువ్వు వెతకగలిగితే నువ్వు పరమ పదాన్ని చేరుతావని భగవంతుడు చెప్తున్నాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద 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 హరి గోవింద గోవింద భజ గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద 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 హరి గోవింద 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 భజ గోవింద. జై గోవింద కృష్ణ కి, గోపాల కృష్ణ కి, రాధా కృష్ణ కి. రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే గోవింద రాధే 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 గోపాల రాధే. జై రాధా కృష్ణ గోవింద కి, రాధా శ్యామ గోవింద కి, బృందావన గోవింద కి, మధుర గోవింద కి. ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఈ యొక్క భగవద్గీత అంతా అంటే ఈ సంసారం మీదే నడుస్తున్నది మొత్తం. నన్ను చేరుకోవాలంటే గుణాలు వదిలేయమంటాడు. ఈ 3 గుణాలు వదలాలంటే సామాన్య విషయం కాదండి. అవి తిరుగుతా ఉంటాయి. వాళ్ళ కాసేపు మంచి గుణంలో అవుతాను నేను, కాసేపు నాకంటే గొప్పవాళ్ళు ఏంటి, ఒక 1 కోటి రూపాయలు సంపాదించారనుకో నాకంటే డబ్బులు కొనేస్తా, నాకంటే మల్లికార్జున ఏంటంటే నాకు చాలా పద్ధతి వెళ్ళాలంటే కాసేపు అయిన తర్వాత ఇంకొకరు సంపాదించారనుకో ఇంకోటి దొరుకుతున్నా. ఈ 3 గుణాలు చూస్తున్నాడు వీడు. ఎక్కడ వాడు ఈ 3 గుణాలే అశ్వత్థ వృక్షము, వేళ్ళు, చిగుళ్ళు, మంచి కొమ్మలు, వాళ్ళు బాగా పేరుకుపోయి ఉంటాయి. ఇక్కడి నుంచి ఈ కింద నుంచి ఆ పై దాకా ఉంటాయి. ఇవన్నీ ఊర్ధ్వలోకం దాకా ఉంటాయంట. అవన్నీ తుంచుకుంటూ రావాలి. ఎన్ని తుంచుకుంటూ రావాలని ఏం చేయాలి? భగవంతుడిని ఆశ్రయించాలి. పరమ పురుషుడు, ఏ పరమ పురుషుడు మనల్ని కిందకి దించాడో ఆయనతో పెట్టుకోవాలి. మళ్ళీ ఆయన ఒక్కడే ఈ సంసారాన్ని నీకు తుంచేది. ఎక్కడ పోయినా నీకు కొరటే కొనదు. అందుకే ఆ 7 కొండల మీద వెంకటరమణుడై ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. ఎవరు నా పాదాలని ఆశ్రయిస్తున్నారో, ఇదిగోండి, ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తున్నారు వారికి సంసారం అంటే నడుములకి తీసుకెళ్తున్నాయా, ఈ సంసార సాగరం అనే ఈ వృక్షాన్ని పెకలించి అప్ప పడేస్తారనుకున్నాడు. నా పాదాలు ఆశ్రయించాలా, అది ఇందుకు చెయ్యాలా పెట్టి
ఊరక పెట్ట ధనం పోసి దాన్ని పెట్టిన స్వామి కృష్ణుడు ఎవరు నా పాదాలు ఆశ్రయిస్తున్నారో ఈ చేయి పెట్టుకుంటాడు. ఈ సంసారాన్ని ఈ నడు వరకే తీసుకెళ్తా అంటే ఈ సముద్రంలో ముంచండి నిన్ను. చూడండి ఎంత బాగా చెప్పాడు కోసం ఆ రాధాకృష్ణుడిని నిరంతరం ఆ నామస్మరణ చేసుకుంటే చాలండి. ఈ సంసార వృక్షాన్ని పెట్టి ఈ అశ్వత్థ వృక్షాన్ని సంవత్సరం పడేస్తానన్నాడు భగవంతుడు. ఏం చేయాల్సిందే భక్తే. మీరందరూ వస్తున్నారా లేదా? ఏదో తింటాం వచ్చి కూర్చోవడం అదే భక్తి మీకు కొన్ని రోజులకి దృఢమైపోతుంది. ఆ యొక్క ప్రకంపణాలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయండి. భగవంతుడు ప్రకంపణాలు అవి ఈ లోనకి వెళ్ళిపోయి ఈ మోహాన్ని అవతల పడేస్తాయి ఏదో ఒకటి. జై శ్రీకృష్ణ పరమాత్మకి, జై బృందావన గోవిందకి, జై గురు మహారాజుకి, జై మహాభక్తి.